హుస్నాబాద్ పీఠభూమి ప్రాంతమని ఇక్కడ మామూలు సమయాల్లోనే వర్షాలు ఇబ్బందులు ఉంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఈసారి ఎల్నినో నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకునేలా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ కాంప్లెక్స్ లో నియోజకవర్గ పరిధిలోని మండలాలలో ఎల్ నినో ప్రభావం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్య రాకముందే ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేశామన్నారు. వచ్చే జూన్ వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ విపత్తుపై అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా సమీక్షలు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎత్తైనటువంటి పీఠభూమి ప్రాంతం. ఇది సంబంధించి గతంలో ఎప్పుడు వడగళ్ల వాన వచ్చినా వర్షం లేకుండా ఈ ప్రాంతం అంతా ఎప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ వెళ్ళిన వల్ల ఇంకా కొద్దిగా ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో నేను ఈ యొక్క సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్తో ఇక్కడ మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా జిల్లా అధికారులతో ఏర్పాటు చేసుకున్నాం. నేను మీ అందరూ కూడా దయచేసి కోరుతా ఉన్నా, ఎవరెవరు బాధ్యతలు అవుతున్నాయో కొంత ఈ ప్రకృతికి సంబంధించి ఇంతకుముందే మనం చెప్పినాం. ఎల్నినో అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రకృతి ఏ విధంగా ప్రభావితం చేస్తే ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు బాధపడతా ఉన్నారు. రేపు పొద్దున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటిది కంపల్సరీ. అందరు కూడా ఇది ముఖ్యంగా దీన్ని అధిగమించాలంటే సమన్వయం అవసరం. ఆ సమన్వయం లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కు జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో నేను చాలా సందర్భాలు చెప్పిన, మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు లేదా స్కీమ్స్ ఎగ్జిక్యూషన్ చేసేటువంటి, సపోజ్ కన్స్ట్రక్షన్ సైడ్, పంచాయతీ రాజ్, R&B లేదా ఇతరత్ర ఇరిగేషన్, ఇట్లా డ్రింకింగ్ వాటర్ లేదా ఎనిమల్ హస్బెండరీ, వెటర్నరీ, ఇట్లా రకరకాల అగ్రికల్చర్, సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉండే మండలం వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే, జిల్లా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే ఎట్లయితుందో మండల్ దాని ఇంపాక్ట్ విలేజ్ దాకా పడుతుంది.